హైదరాబాద్ లో భారీగా డ్రగ్స్ దందా బయటపడింది. ఒకటి కాదు రెండు కాదు 12,000 కోట్ల విలువైన డ్రగ్స్ ని స్వాధీనం చేసుకున్నారు ముంబై థానే క్రైమ్ బ్రాంచ్ పోలీసులు. మేడ్చల్ కేంద్రంగా డ్రగ్స్ తయారు చేస్తున్నారు. అయితే ఆ డ్రగ్స్ తయారు చేస్తున్న కంపెనీని సీజ్ చేశారు. ఆ ముఠాలో సభ్యుల్ని అరెస్ట్ చేశారు. 3 రకాల డ్రగ్స్ ని 32,000 లీటర్ల రా మెటీరియల్ ని స్వాధీనం చేసుకున్నారు. అత్యంత ప్రమాదకరమైన ఎక్స్టీసీ మోలీ డ్రగ్స్ ని స్వాధీనం చేసుకున్నారు. మహారాష్ట్ర అధికారులకు వచ్చిన సమాచారంతో డ్రగ్స్ ఫ్యాక్టరీపై సోదాలు చేశారు థానే క్రైమ్ బ్రాంచ్ పోలీసులు. డ్రగ్స్ తయారు చేస్తున్న 13 మందిని కూడా అరెస్ట్ చేశారు. హైదరాబాద్ లో తయారు చేస్తున్న డ్రగ్స్ ను దేశ విదేశాలకు పంపిస్తున్నట్లు గుర్తించారు. డ్రగ్స్ తయారు చేస్తున్న 13 మందిని కూడా పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వారిలో ఫ్యాక్టరీ ఓనర్ తో పాటు పలువురు కెమికల్ నిపుణులున్నారు. గత నెలలో మహారాష్ట్రలో విదేశీయుడు పట్టుబడ్డాడు. అతని నుంచి 25 లక్షల రూపాయల డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. ఆ విదేశీయుడిచ్చిన సమాచారం ఆధారంగానే మహారాష్ట్ర పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. డ్రగ్స్ ఫ్యాక్టరీ నుంచి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల అందిస్తారు. హైదరాబాద్ నగరంలో ఏకంగా 12,000 కోట్ల రూపాయలు విలువ చేసే డ్రగ్స్ తయారీ ఫ్యాక్టరీని పట్టుకున్నట్లు తానే పోలీసులు ప్రకటించారు. అయితే ఇది సంచలనం కలిగించే విషయం, అంతేకాకుండా అత్యంత ఆందోళన కలిగించే విషయం. ఎందుకంటే హైదరాబాద్ కేంద్రంగా నడుస్తున్న ఒక ఫ్యాక్టరీ ఏదైతే డ్రగ్స్ తయారు చేసి దేశవ్యాప్తంగా సప్లై చేస్తున్న ఫ్యాక్టరీని అటు తానే పోలీసులు పట్టుకోవడం జరిగింది. టిప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ తోటి ఒక ఫాతిమా అని చెప్పి బంగ్లాదేశ్ యువతిని పట్టుకున్నప్పుడు ఆ యువతి ఇచ్చిన సమాచారం మేరకు చివరికి 13 మందిని ఇప్పటికి పట్టుకున్నారు. దీంట్లో అటు ముంబై, గోవా కావచ్చు, తిరిగి హైదరాబాద్, మొత్తంగా 4 ప్రాంతాలు తిరిగేసి చివరికి డ్రగ్స్ ఎక్కడ తయారవుతున్నాయో ఆ ఫ్యాక్టరీ వరకు కూడా రావడం జరిగింది. ఇప్పుడు చూసినట్లయితే మనం లైవ్ లో చూస్తున్నాం. ఈ డ్రగ్స్ తయారు చేసిన ఫ్యాక్టరీ, దీన్ని ఇప్పటికే థానే పోలీసులు పూర్తిగా సీజ్ చేసి తమ ఆధీనంలో పెట్టుకోవడం జరిగింది. ఇదే ఫ్యాక్టరీలో డ్రగ్స్ తయారు కోసం మెపడ్రిన్ సంబంధించిన డ్రగ్స్, అత్యంత ప్రమాదకరమైన మెపడ్రిన్ డ్రగ్స్ ని ఇక్కడ తయారు చేస్తున్నారు. దానికి సంబంధించిన రా మెటీరియల్ 32,000 లీటర్ల రా మెటీరియల్ కూడా ఇప్పటికే స్వాధీనపరచడం జరిగింది. అయితే ఈ స్వాధీనపరుచుకున్న మెటీరియల్ మొత్తాన్ని కూడా ఇక్కడ పెట్టేసి అటు లోకల్ పోలీసులకు అప్పగించి అధికారులు వెళ్లిపోవడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన ఇది కెమికల్ సంబంధించిన ఫ్యాక్టరీ అని చెప్తున్నారు. అంతేకాకుండా కెమికల్ తయారీ కోసం అనుమతి తీసుకోవడం జరిగింది. అలా కెమికల్ తయారీ కోసం అనుమతి తీసుకున్న ఈ ఫ్యాక్టరీలో ఏకంగా అత్యంత ప్రమాదకరమైన డ్రగ్స్ ను తయారు చేస్తున్నట్లు అధికారులు ఇప్పటికి గుర్తించారు. దీనికి సంబంధించి విచారణ కొనసాగుతుంది. విచారణ పూర్తి కాలేదు. అంతేకాకుండా విచారణ చాలా సంచలన విషయాలు వెలుగులోకి వస్తాయని చెప్పి తానే పోలీస్ కమిషనర్ ఇప్పటికే ప్రకటించున్నాడు. మరోవైపు చూసినట్లయితే ఈ ఫ్యాక్టరీలో అత్యంత భారీగా రియాక్టర్లు కూడా పెట్టుకోవడం జరిగింది. ఎందుకంటే కెమికల్స్ కోసం, ఏదైతే సింథటిక్ డ్రగ్స్ తయారు కోసం వీళ్ళు దీన్ని వాడుతున్నారు. ఇందులో అత్యంత ప్రమాదకరమైన ఎక్స్ట్రసీ పిల్స్ కావచ్చు, అంతేకాకుండా ఎక్స్ట్రసీ కావచ్చు, మోలీ అనే 3 అత్యంత ప్రమాదకరమైన డ్రగ్స్ ను తయారు చేస్తున్నారు. అయితే ఇదే రియాక్టర్ లో, ఇప్పుడు మనం చూస్తున్న ఇదే రియాక్టర్ లో ఈ డ్రగ్స్ ను తయారు చేసి ఇక్కడ నుంచి పూర్తిగా దేశవ్యాప్తంగా దాన్ని సప్లై చేస్తున్నట్లు అధికారులు అయితే ఇప్పుడు గుర్తించారు. అయితే ఇప్పటికీ థానే పోలీసులకు పట్టుబడ్డప్పుడు 32,000 లీటర్ల రా మెటీరియల్ మాత్రం స్వాధీనపరుచుకున్నారు. ఈ రా మెటీరియల్ విలువ మొత్తం దాదాపు 12,000 కోట్ల రూపాయల వరకు ఉంటుందని చెప్తున్నారు. అయితే దీంతో పాటు మెపిడ్రిన్ తో పాటుగా ఎండిఎంఏ కావచ్చు, ఎక్స్టసీ కావచ్చు, లేకుంటే మోలీ కావచ్చు, మిగతా సంబంధించిన డ్రగ్స్ మొత్తం కూడా తయారు చేసే అవకాశం ఉంది. అయితే ఈ డ్రగ్స్ సంబంధించి ఇప్పటికీ పూర్తి స్థాయిలో విచారణ అయితే కొనసాగుతుంది. ఇది చూస్తే చెర్లపల్లిలోని ఇండస్ట్రియల్ ఏరియాలో రెండు కెమికల్స్ కంపెనీ పేర్లతో కూడా వీళ్ళు అనుమతి తీసుకోవడం జరిగింది. ఒకటి వాగ్దేవి, మరొకటి ఎండి డ్రగ్స్ ఫార్మా అనే 2 కంపెనీల పేరుతో అనుమతి తీసుకొని ఆ మేరకు వీళ్ళు ఇక్కడ ఈ సింథటిక్ డ్రగ్స్ తయారు చేస్తున్నారు. ఈ తయారు చేసిన డ్రగ్స్ మొత్తాన్ని కూడా అటు దేశవ్యాప్తంగా కూడా సప్లై చేస్తున్నట్లు అధికారులు అయితే ఇప్పుడు చెప్తున్నారు. అయితే దీంట్లో అసలు ఏం జరిగింది, ఎలా జరుగుతుంది అన్న విషయం కూడా ఇప్పటికీ అధికారులు అయితే పూర్తిగా విచారణ జరుపుతున్నాయి. చూస్తే కెమికల్ డబ్బాలు, కెమికల్ సంబంధించిన పూర్తిగా సంబంధించిన అవి కూడా ఉన్నాయి. ఎందుకంటే ఇంత భారీ మొత్తంలో కెమికల్స్ డబ్బాలు తయారు, సింథటిక్స్ డ్రగ్స్ తయారు చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికీ ఇంకా కొంత మెటీరియల్ కావచ్చు, కొంత పౌడర్ కావచ్చు, ప్రస్తుతానికి అధికారులు ఇక్కడే సీజ్ చేసి పెట్టడం జరిగింది. ఈ వెనకాల కొంత ఏదైతే కెమికల్ సంబంధించిన, ఏదైతే సింథటిక్ డ్రగ్స్ సంబంధించిన కొంత మెటీరియల్ కూడా బ్యాక్ సైడ్ కొంత నిల్వ చేసి పెట్టున్నారు. దీనికి సంబంధించి ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కొనసాగుతున్న నేపథ్యంలో అక్కడ ఈ మెటీరియల్ ఇక్కడ సీజ్ చేసి ఇక్కడ పెట్టేసి వెళ్లిపోయినట్లు అధికారులు చెప్తున్నారు. ఏది ఏమైనప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న
దాదాపు ఒక ఫ్యాక్టరీలో 12,000 రూపాయల సింథటిక్ డ్రగ్స్ దొరకడం ఇప్పుడు ఒక సంచలనం చెప్పొచ్చు. ఎందుకంటే సింథటిక్ డ్రగ్స్ అంతైతే ప్రమాదకరం. ఎందుకంటే ఈ డ్రగ్స్ తీసుకుంటే ఒకసారి తీసుకుంటే దానికి అలవాటు పడిపోతే తిరిగి మళ్ళీ తీసుకోవాలి అని చెప్పి అనుకుంటారు. అయితే ఇటు ఈగల్ టీం కావచ్చు, తెలంగాణలో ఈగల్ టీం కావచ్చు, అటు ముంబైలో డ్రగ్స్ టీం కావచ్చు, ఎక్కడ డ్రగ్స్ అనేది లేకుండా చేయాలని చెప్పి కూడా ఒక కృత నిశ్చయంతో పనిచేస్తున్న నేపథ్యంలో ఈ టిప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ తోటి ఏకంగా డ్రగ్స్ సంబంధించి తయారు చేసిన ఫ్యాక్టరీనే అధికారులు కనుక్కున్నారు. అంతేకాకుండా ఇక్కడ నుంచి దేశవ్యాప్తంగా ఈ డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఎవరు, దానికి వీళ్ళకున్న లింక్స్ ఏంటి, వీళ్ళ దగ్గర డ్రగ్స్ కొనుగోలు చేస్తున్న వాళ్ళు, వీళ్ళకు ఏ మాఫియాతో లింక్ ఉన్నాయి, అటు ముంబై, బెంగళూరు కావచ్చు, హైదరాబాద్ లో ఎవరితో సంబంధాలు ఉన్నాయి, వీళ్ళు కేవలం ముంబై నగరాన్ని సప్లై చేస్తున్నారా, అంతేకాకుండా ఎక్కడెక్కడ వీళ్ళకి ఇప్పటికీ కొనుగోలు చేస్తున్నారు, ఎంతకాలం నుంచి దీన్ని డ్రగ్స్ తయారు చేస్తున్నారు, ఎంత పెద్ద మొత్తంలో ఇప్పుడు డ్రగ్స్ పంపించారు. అయితే రిజిస్టర్ కంపెనీగా చెప్పబడుతున్న ఈ కంపెనీలో ఏకంగా 12,000 కోట్ల రూపాయల సింథటిక్ డ్రగ్స్ ని తయారు చేసి నిల్వ పెట్టుకోవడం, అంతేకాకుండా దానికోసం కావాల్సిన మొత్తంగా ముడి సరుకులు దాదాపు 32,000 లీటర్ల ముడి సరుకును ఇప్పటికే అధికారులు గుర్తించడం జరిగింది. కాబట్టి ఇంత పెద్ద మొత్తంలో రా మెటీరియల్ కదా డంప్ చేసినప్పుడు స్థానికంగా అధికారులు కావచ్చు, లేకుంటే స్థానికంగా ఉన్న వాళ్ళు ఎందుకు గుర్తించలేకపోయారు. అంతేకాకుండా ఇక్కడ తయారు చేసిన డ్రగ్స్ మొత్తాన్ని కూడా వివిధ ప్రాంతాలకు సప్లై చేస్తున్న నేపథ్యంలో అసలు ఎక్కడ వీళ్ళు సప్లై చేస్తున్నారు, ఎవరు తీసుకెళ్తున్నారు అనే విషయం కూడా ఇప్పుడు తెలుసుకునే విషయం అయితే కనుక్కుంటున్నారు. అయితే ఈ విచారణ ఇంకా కొనసాగుతుంది. విచారణ ఇంకా పూర్తి కాలేదు. విచారణలో ఇంకా చాలా మందిని అరెస్ట్ చేసే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా దీనికి మంచి నెట్వర్క్ ఉందని చెప్పి తానే పోలీసులు చెప్తున్నారు. దీంట్లో పూర్తి స్థాయిలో చూసినట్లయితే అటు పూర్తిగా ఇంకా ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ కాలేదని చెప్పి కూడా అధికారులే చెప్తున్నారు. మరోవైపు చూసినట్లయితే ఇప్పటికైతే 13 మందిని అరెస్ట్ చేశామని చెప్తున్నారు. దీని విలువ ఇక్కడ సీజ్ చేసిన డ్రగ్స్ విలువ దాదాపు 12,000 కోట్ల రూపాయల వరకు ఉంటుందని చెప్తున్నారు. అయితే ఫర్దర్ గా ఎలాంటి లీడ్స్ వస్తాయో, ఫర్దర్ గా ముందుకు అధికారులు ఎలా వెళ్తారో చూడాల్సిన అవసరం ఉంది. కెమెరా పర్సన్ సంతోష్తో రమేష్ హెట్లా, ఎన్టీవీ.